క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, పాస్కా 6వ ఆదివార ధ్యానాంశానికి మీకు స్వాగతం. ఈ ఆదివారం నాడు మనము ధ్యానించడానికి ఇవ్వబడినటువంటి మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 1-2 వచనాలు మరియు 22 నుండి 29 వరకు ఉన్న వచనాల నుండి గ్రహింపబడింది. సువార్త పట్టణము యోహాను సువార్త 14వ అధ్యాయము 23 నుండి 29 వరకు ఉన్న వచనాల నుండి గ్రహింపబడింది. ఈ పట్టణాలను ఆధారంగా చేసుకొని ఈరోజు ప్రభు మనకు ఇస్తున్న సందేశాలను మనము స్వీకరించడానికి సిద్ధపడదాం. మొట్టమొదటిగా ప్రియ సహోదరి సహోదరులారా, సువార్త పట్టణంలో ఇస్కారియోతు కాని యూదా యేసు ప్రభువును ఒక ప్రశ్న వేయడం జరుగుతుంది. ఈ విధంగా అతడు ప్రభువుని అడుగుతాడు, ప్రభు, లోకమునకు కాక మాకు మాత్రము నిన్ను నీవు తెలియపరుచుకొనుట ఎట్లు సంభవించును అని. దానికి యేసు ప్రభు సమాధానము ఈ విధంగా చెప్తారు. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం, నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వానితో నివసింతుము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 23వ వాక్యాన్ని మనము కొంతసేపు ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభువు నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును అని చెప్తూ ఉండేటప్పుడు మాటను పాటించడం వెనకాతల విధేయత అనేటువంటి పుణ్యాన్ని మనము గమనించగలం. విధేయత అనేటువంటి పుణ్యము ఒక గొప్ప పుణ్యము. అయితే ఈ విధేయతను మనము 4 రకాలుగా చూడవచ్చు ప్రియ సహోదరి సహోదరులారా. మొదటిది ఏమిటి అంటే భయపడి విధేయత చూపించడం. ఏదైనా శిక్ష పడుతుందేమో నేను విధేయించకపోతే, నేను ఆ మాట పాటించకపోతే నాకు శిక్ష పడుతుంది అనేటువంటి భయముతో విధేయిస్తే అది సరైనటువంటి విధేయత కాదు. భయంతో విధేయించడం. దీనికి ఒక చిన్న ఉదాహరణ మీకు తెలిసినటువంటిదే మరొక్కసారి మీ ముందు ఉంచుతున్నాను. ఒకసారి హిట్లర్ తన దగ్గరకు అతిథిగా వచ్చినటువంటి ఒక వ్యక్తిని తన నావికా దళం ఉన్నటువంటి ఆ ప్రాంతానికి తీసుకుని వెళ్ళి తన యొక్క నావికా దళాన్ని చూపిస్తాడు. మాటల్లో హిట్లర్ ఆ అతిథితో ఈ విధంగా అంటాడు, నా నావికులు, నా సైనికులు నన్ను ఎంతగా విధేయిస్తారో నువ్వు చూస్తావా అని. ఇక అతని యొక్క సమాధానం కోసం ఎదురు చూడకుండా ఒక నావికుడిని పిలిచి, నువ్వు పరిగెత్తుకొని వెళ్ళి ఆ సముద్రంలో దూకు అనగానే ఆ నావికుడు ఇక ముందు వెనక ఆలోచించకుండా వెళ్ళి వెంటనే సముద్రంలో దూకేస్తాడు. మరలా ఇంకొక నావికుడిని కూడా హిట్లర్ ఆ విధంగానే వెళ్ళు సముద్రంలో దూకమనగానే ఆ వ్యక్తి కూడా వెళ్ళి అదే పని చేస్తాడు. ఇక 3వ నావికుడిని కూడా అదే విధంగా దూకమని హిట్లర్ ఆజ్ఞాపించినప్పుడు ఈ అతిథి ఆ నావికుడిని ముందు ఓ ప్రక్కకు తీసుకుని వెళ్ళి, ఎందుకు మీరు ఈ విధంగా చేస్తూ ఉన్నారు? హిట్లర్ చెప్పగానే ఎందుకు మీరు వెళ్ళి ఆ సముద్రంలో దూకేసి చనిపోతూ ఉన్నారు అని అన్నప్పుడు ఆ నావికుడు రహస్యంగా ఆ అతిథికి చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, ఈ క్రూరుడి దగ్గర పనిచేసే కంటే చనిపోవడమే మేలండి అని. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, కొన్నిసార్లు విధేయత అనేటువంటిది భయంతో మనము వ్యక్తపరుస్తూ ఉంటాము, కానీ ఇది సరైనటువంటి విధేయత పుణ్యం కాదు అని మనం గుర్తించాలి. ఇక రెండవది, విధేయత గురించి మనం మాట్లాడేటప్పుడు మన మనసుల్లో మెదలాల్సినటువంటిది ఏమిటి అంటే, కొంతమంది తమ అధికారులను మెప్పించడం కోసం విధేయత చూపిస్తారు.
వాళ్ళు ఈ విధంగా చేయడం ద్వారా అధికారుల ముందు మంచి పేరు సంపాదించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో విధేయతను వారు కనబరుస్తూ ఉంటారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది కూడా సరైనటువంటి విధేయత కాదు అని మనం చెప్పచ్చు. వారి ముందు ఒకలా ప్రవర్తించి వారి వెనకాతల ఇంకొక విధంగా కూడా మాట్లాడుకోవడం అనేటువంటిది కొన్నిసార్లు ఇలాంటి విధేయత కలిగినటువంటి వ్యక్తుల్లో మనం చూస్తాం. కాబట్టి ఇది రెండవ విధానము, విధేయతను కనబరిచేటువంటిది. ఇతరులను మెప్పించడం కోసం, ఇతరుల దగ్గర మంచి పేరును సంపాదించుకోవడం కోసం విధేయత చూపించినట్లుగా మనము ఉంటూ ఉంటాం. ఇక మూడవ విధానం, విధేయత చూపించే వాళ్ళు కొన్నిసార్లు వేరే వాళ్ళ మనసు కష్టపెట్టడం ఎందుకు, అధికారుల మనసు బాధ పెట్టడం ఎందుకు అనేటువంటి ఉద్దేశంతో విధేయత చూపిస్తారు. మనసులోన విధేయించాలి అనేటువంటి భావం లేకపోయినప్పటికీ వారు ఏమనుకుంటారో, వాళ్ళు బాధపడతారేమో నేను ఈ విధంగా చేయకపోతే అనే ఉద్దేశంతో కొంతమంది విధేయతను చూపిస్తారు. ప్రియులకు సహోదరి సహోదరులారా, బయటకు విధేయతను కనబరచడం, లోపల మరి అవిధేయత చూపించాలి అనేటువంటి ఆ మనస్సు ఏమాత్రం లేకపోవడం కూడా మనం ఇక్కడ గమనించగలం. ఇది కూడా సరైనటువంటి విధేయత కాదు అని మనం చెప్పగలం. ఇక నాలుగవ విధేయత ఏమిటి అంటే ప్రేమతో విధేయించడం. వారు చెప్పినటువంటిది, అధికారులు చెప్పినటువంటిది, పెద్దలు చెప్పినటువంటిది ప్రేమతో విధేయించడం అనేటువంటిది అసలైనటువంటి విధేయత. దీనికి గొప్ప ఉదాహరణ యేసు ప్రభువే మన ముందున్నారు. ఆయన దేవునితో సమానం కలిగినటువంటి వారుగా ఉన్నప్పటికీ కూడా ఆ దైవత్వాన్ని ఆయన విడిచి మరణము వరకు, సిలువలో మరణము వరకు విధేయించారు అని మనము పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయము 6 నుండి 11 వరకు ఉన్న వచనాల్లో చదువుతాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనలో పెంపొందించుకోవలసినటువంటి విధేయత ఎలాంటిది అంటే, వాక్యం ఎడల కూడా మనకు విధేయత ఇందాకలా మనం చెప్పుకున్నటువంటి ఆ 4 రకాలుగా కూడా ఉండవచ్చు. మొదటిది, భయపడి వాక్యానికి విధేయించవచ్చు. నేను ఈ విధంగా ఈ చట్టము పాటించకపోతే, ఈ వాక్యం పాటించకపోతే నాకు ఏమవుతుందో అనేటువంటి భయంతో మనము విధేయించవచ్చు. రెండవది, ఇతరుల మెప్పు కొరకు కొన్నిసార్లు మనము వాక్యాన్ని పాటిస్తున్నటువంటి వాళ్ళంగా మనం ఉండవచ్చు. అలనాడు పరిసయ్యులు చేసినటువంటి విధంగా మనం కూడా కొన్నిసార్లు వాక్యం ఎడల ప్రవర్తించవచ్చు. మూడవది, నేను విధేయించకపోతే వాళ్ళు బాధపడతారేమో అనేటువంటి ఉద్దేశంతో కూడా కొన్నిసార్లు ఎవరో గురువుల కొరకు లేకపోతే తల్లిదండ్రుల కొరకు వారిని బాధ పెట్టడం ఎందుకు అని చెప్పి పాటించే వాళ్ళు కూడా కొంతమంది కనబడుతూ ఉంటారు. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, నిజంగా ప్రేమతో దేవుని యొక్క వాక్యానికి ఎవరైతే విధేయత చూపిస్తారో వారు నిజమైనటువంటి విధేయతను కలిగినటువంటి వారుగా మనం చెప్పవచ్చు. ఈరోజు ప్రభు, నా మాటను పాటించువాడు నన్ను ప్రేమించువాడు అని చెప్తూ ఉండగా మనము ప్రేమతో ఆయన మాటను పాటించే వ్యక్తులంగా ఉండాలి. మనము ఇందాకలా చెప్పుకున్నటువంటి ఆ తప్పుడు విధేయతలలో కాదు మనము ఉండాల్సింది, నిజమైన ప్రేమతో దేవుని యొక్క వాక్యాన్ని మనం పాటించే వాళ్ళమై ఉండాలి. వేరే వాళ్ళ కోసం కాదు, కానీ మనలో దేవుని ఎడల ఉండేటువంటి ఆ ప్రేమను బట్టే మనము ఆయన మాటలకు, ఆయన ఆజ్ఞలకు మనము విధేయత చూపించాలి. ఇది ప్రభు ఈరోజు మనందరికీ ఇస్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి సందేశం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రేమ కలిగిన విధేయత, లవింగ్ ఒబీడియన్స్ అని మనం ఇంగ్లీష్లో చెప్పవచ్చు. అలాంటిది మనము మన జీవితంలో ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. మరి ఈ విధంగా మనము
విధేయతతో దేవుని యొక్క వాక్యాన్ని, మాటను మనం పాటిస్తే మనకు కలిగేటువంటి 3 ముఖ్యమైనటువంటి లాభాలు ఈనాటి సువార్త పఠనం ద్వారా మనకు ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. మొట్టమొదటి లాభం ఏమిటి అంటే, ఎవరైతే ప్రేమతో ప్రభు యొక్క మాటకు విధేయిస్తారో అటువంటి వారు దేవునికి ఆలయముగాను, దేవునికి గృహంగాను, దేవునికి మందసంగాను మారుతారు అని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రేమతో విధేయించేటువంటి వారిలో ప్రభువు ఉండడానికి ఇష్టపడతారు. త్రిత్వైక దేవుని సహవాసం అనేటువంటిది మనలో ఉంటుంది. ఇది మొట్టమొదటిగా మన నూతన నిబంధన ప్రకారము మనము గమనించేటువంటిది ఎక్కడ అంటే, మరియ తల్లి దేవుని యొక్క మాటకు విధేయిస్తూ త్రిత్వైక దేవునికి ఆమె మందిరంగా మారింది. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు ఇష్టపడేటువంటిది ఏమిటి అంటే, మనం కూడా ఆయనకు మందిరాలుగా, ఆయనకు గృహాలుగా, మందసాలుగా మారాలి అని కోరుకుంటూ ఉన్నారు. అయితే మనము మారగలిగేటువంటి ఒక గొప్ప విధానము ఈనాటి సువార్త ప్రకారంగా ఏమిటి అంటే, మనము ప్రేమతో ఆయన మాటకు విధేయించినప్పుడు మనము ఆయన యొక్క నివాసాలుగా మారుతాము అని మనం గ్రహించాలి. కాబట్టి ఇది ఒక ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక లాభము మనము పొందగలిగేటువంటిది. ఇక రెండవ విషయం, ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఈ విధంగా ప్రేమతో ప్రభువును విధేయించేటప్పుడు మనలోనికి పరిశుద్ధాత్మ వేంచేసి వస్తారు. పరిశుద్ధాత్మతో మనం నింపబడతాం. పరిశుద్ధాత్మతో నింపబడేటప్పుడు ఆయన మనలో చేసేటువంటి గొప్ప కార్యం ఏమిటి అంటే, మరి వాక్యంలో ఉండేటువంటి ఆ మర్మాలను మనకు వివరిస్తారు అని ఈరోజు మనము సువార్తలో ఆలకిస్తాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనంలో మనము ఈ విధంగా చదువుతాం. నా నామమున తండ్రి పంపనున్న ఓదార్చువాడు, అనగా పవిత్రాత్మ, మీకు సమస్త విషయములను బోధించి నేను చెప్పినవన్నీయు మీకు తలపునకు తెచ్చును. ప్రియులకు సహోదరి సహోదరులారా, మనము వాక్యంలో ఉండేటువంటి విషయాలను సరైన రీతిలో గ్రహించాలి అంటే మనకు పరిశుద్ధ ఆత్మ యొక్క తోడ్పాటు ఎంతో అవసరం. అయితే మనము వాక్యానికి ప్రేమతో విధేయత చూపించినప్పుడు పరిశుద్ధ ఆత్మ మనలోనికి వచ్చి ఆయన చేసేటువంటి కార్యము ఏమిటి అంటే, వాక్యంలో ఉండేటువంటి ఆ రహస్యాలను మనకు వ్యక్తం చేయడం. ఇక మూడవ ప్రయోజనం, మనము ప్రేమతో ప్రభువునకు విధేయించినప్పుడు మనకు కలిగేటువంటిది ఏమిటి అంటే, మనము ప్రభువు ఇచ్చేటువంటి నిజమైన శాంతిని అనుభూతి చెందగలుగుతాం. శాంతి అని ఇక్కడ చెప్పినప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, అది ఈ లోకము ఇచ్చేటువంటి శాంతి లాంటిది కాదు అని ప్రభువే మనకు తెలియజేస్తూ ఉన్నారు. ప్రభువు ఇచ్చేటువంటి శాంతి ఎలాంటిది అంటే, ఎన్ని బాధలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని సమస్యలున్నప్పటికీ కూడా నిబ్బరంగా, ధైర్యంగా ఉండడం. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అంటే, మనలో ఉండేటువంటి ఆ త్రిత్వైక దేవుని నుండి మనకు ఆ ధైర్యం వస్తుంది. నా దేవుడు నాలో ఉన్నాడు, నా ప్రభు నా ప్రక్కనే ఉన్నాడు, నా ప్రభు నాతో నడుస్తూ ఉన్నాడు, ఇక నేను భయపడను అనేటువంటి విధంగా ఉండడం. ఇది మనకు నిజమైనటువంటి శాంతిని ఇచ్చేటువంటిది. ప్రియులకు సహోదరి సహోదరులారా, మరి మనము సువార్తల్లో ఒక సందర్భంలో యేసు ప్రభు పడవలో ప్రయాణం చేస్తూ ఉండేటప్పుడు ఆ పడవలో ప్రభుతో పాటు శిష్యులు ప్రయాణం చేయడం, పడవ సముద్రం మధ్యలోనికి వెళ్ళినప్పుడు తుఫాను చెలరేగడం, ప్రభు ఆ పడవలో ఉన్నప్పటికీ కూడా వారు ఆ తుఫాను తాకిడికి మరి చాలా భయపడిపోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటి అంటే,
ప్రభువు ఆ పడవలో ఉన్నారు అని తుఫాను రాక మానలేదు. తుఫాను యొక్క గాలులు కానీ లేకపోతే ఆ సముద్రం మీద లేచిన అలలు కానీ ఆ పడవను అతలాకుతలం చేయక మానలేదు. ప్రభు ఉన్నప్పటికీ కూడా జరిగింది. కానీ ప్రభు అక్కడ ఉన్నారు కాబట్టి అలాంటి క్లిష్ట సమయాలలో కూడాను వారికి ప్రభువు సహాయంగా నిలబడ్డారు. ఇది ప్రభువు ఇచ్చేటువంటి శాంతిగా మనము అర్థం చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవులని చెప్పుకున్నంత మాత్రాన ప్రభు యొక్క శాంతి మనకు ఇవ్వబడింది అని మనము ప్రకటించినంత మాత్రాన మనకు సమస్యలు ఇబ్బందులు రాక మానవు అని మనం గుర్తించాలి. ఇది ఒక ముఖ్యమైనటువంటి సందేశం ప్రభు మనకు ఇస్తున్నటువంటిది. మనము ప్రేమతో ప్రభువుకు విధేయించిన నాడు ఆ ప్రభు యొక్క సన్నిధానం అనేటువంటిది మనం అనుభూతి చెందుతాం. పరిశుద్ధాత్మ యొక్క కార్యము మనలో జరుగుతూ ఉంటుంది. మనము నిజమైన శాంతిని అనుభూతి చెందగలుగుతాం. ఇవి 3 ముఖ్యమైనటువంటి ప్రయోజనాలుగా మనము గ్రహించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక ఈరోజు మనము ఆలకించినటువంటి మొదటి పఠనము మనకు ఒక మంచి సందేశాన్ని ఈరోజు అందిస్తుంది. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయంలో మనము యెరూషలేములో జరిగినటువంటి మొదటి సమావేశం గురించి ఆలకిస్తాం. ఆ రోజుల్లోన ఒక సమస్య వారికి తలెత్తింది. అన్యులు ఉండేటువంటి ప్రాంతాలలో పౌలు బర్నబాలు సువార్త పరిచర్యను చేసినప్పుడు యూదులు కాని అన్యులు ప్రభువును విశ్వసించేటప్పుడు, వారు క్రైస్తవత్వాన్ని స్వీకరించేటప్పుడు వారు సున్నతిని పొందాలా పొందకూడదా అనేటువంటి ఒక చిన్న సమస్య తలెత్తింది. యూదులుగా ఉండి ప్రభువును అంగీకరించినటువంటి వారు అన్యులు కూడా సున్నతిని తప్పనిసరిగా స్వీకరించాలి అని వాదించడం మొదలైంది. అయితే అన్యులైనటువంటి వారు ఈ నియమానికి బద్దులు కారు అని పౌలు గారి యొక్క వాదన. అయితే వారు ఈ సమస్యని యెరూషలేములో ఉన్నటువంటి అపోస్తులుల దగ్గరకు తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. అక్కడ వారు చర్చించుకున్న తర్వాత అన్యులైనటువంటి వారు యేసు ప్రభువును అంగీకరించేటప్పుడు వారు మరల సున్నతి పొందాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అయితే ఆ నిర్ణయాన్ని వారు ప్రజలకు చెప్పేటప్పుడు వారు చెప్పేటువంటి విషయం ఏమిటంటే, ఇది పరిశుద్ధాత్మకును మాకును తోచినది అని అపోస్తులు వారికి తెలియజేయడం జరుగుతుంది. వారు తీసుకున్నటువంటి నిర్ణయము కేవలము వారు తీసుకున్న నిర్ణయమే కాదని, ఆ నిర్ణయంలో పరిశుద్ధాత్మ యొక్క తోడ్పాటు నడిపింపు ఉందని వారు ఆ సంఘాలకు లేఖలను వ్రాస్తూ ఉండేటప్పుడు వారు ఆ విధంగా తెలియజేయడం జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనము నేర్చుకోవలసినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. మొట్టమొదటిగా పౌలు కానీ బర్నబా కానీ తమంతట తామే ఒక నిర్ణయం తీసుకోకుండా, నిర్ణయం తీసుకోవడానికి వారు అపోస్తులను మరి యెరూషలేములో ఉన్నటువంటి పెద్దలను సంప్రదించడం జరిగింది. ఇది ఒక మంచి విషయం. కొన్నిసార్లు మనకు మనంగానే నిర్ణయాలు తీసుకునే కంటే మన పెద్దల తోడ్పాటుతో, అనుభవజ్ఞులైనటువంటి వారి తోడ్పాటుతో మనం నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది సంఘానికి మేలు చేసేటువంటిదిగా ఉంటుంది. రెండవది మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, మనం తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడాను పరిశుద్ధాత్మ యొక్క నిర్వహణలోనే జరగాలి. పరిశుద్ధాత్మ యొక్క తోడ్పాటుతోనే మన నిర్ణయాలన్నీ కూడా జరగాలి. కాబట్టి ఆత్మశక్తితో మనము ప్రతి విషయాన్ని కూడా చర్చించుకొని నిర్ణయాలు తీసుకునేటప్పుడు అవి ఫలవంతమైనటువంటి నిర్ణయాలుగా ఉంటాయని మనము గ్రహించగలము. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ విషయాలన్నీ కూడా ఈ రోజున మనము మన మనసుల్లో పెట్టుకొని ధ్యానిస్తూ ప్రభువునకు నిజమైనటువంటి విధేయత చూపించే వాళ్ళంగా,
అదేవిధంగా మన ప్రతి నిర్ణయంలో కూడా పరిశుద్ధ ఆత్మ యొక్క తోడ్పాటుతో ఆ నిర్ణయాలను తీసుకునే విధంగా ప్రభు మనలను నడిపించాలని కోరుకుంటూ మనము దివ్య బలి పూజలో పాల్గొందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ఓ మా ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, ఈరోజు మీరు మాకు ఇస్తున్న సందేశాలను బట్టి మీకు స్తోత్రాలు. ముఖ్యంగా మేము ప్రేమతో మిమ్ములను విధేయించాలి, మీ మాటను పాటించాలి, అప్పుడు మీ పరిశుద్ధ సన్నిధిని మాలో నిలుపుకోగలుగుతామని మీరు మాకు తెలియజేస్తున్నారు. ప్రభువా, మేము మిమ్ములను ప్రేమతో విధేయించేటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ఎవరి కోసమో కాకుండా ప్రభువా, మీ ఎడల ఉన్నటువంటి ప్రేమ కొరకై మేము వాక్యాన్ని పాటించేటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దమని మేము వేడుకుంటున్నాం. అదేవిధంగా ప్రభువా, మా అన్ని నిర్ణయాలలోనూ, మా అన్ని ఆలోచనల్లోనూ మీ ఆత్మశక్తిని, తోడ్పాటును మాకు అనుగ్రహించమని మా ప్రభువైన యేసు నామమున అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమెన్.